ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సోషల్ మెథడ్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానం యొక్క విద్యా ప్రణాళిక ఏ సంవత్సరం నుండి మన దేశంలో అమలు చేయడం ప్రారంభించారు? ఆప్షన్ 1 1988 to 89, ఆప్షన్ 2 1986 నుండి, ఆప్షన్ 3 1990 to 98, ఆప్షన్ 4 1991 to 94. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి జనాభా పెరుగుదల వలన వచ్చే నష్టాలు లేదా ఫలితాల గురించి తెలియజేస్తాడు. ఏ స్పష్టీకరణ? ఆప్షన్ ఏ నైపుణ్యం, ఆప్షన్ బి వినియోగం, ఆప్షన్ సి అవగాహన, ఆప్షన్ డి జ్ఞానం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగం గురించి తెలియజేసిన వాడు? ఆప్షన్ 1 ఆర్హెచ్ దవే, ఆప్షన్ బి ఎలిజబెత్ సింప్సన్, ఆప్షన్ సి డేవిడ్ ఆర్ క్రాత్హోల్, ఆప్షన్ డి బెంజమిన్ ఎస్ బ్లూమ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలు వర్గీకరణ జరపాలనే ఉద్దేశం ఏ సంవత్సరంలో బోస్టన్లో జరిగిన మానసిక శాస్త్రవేత్త అసోసియేషన్ సభలో కళాశాల పరీక్షలకు నిర్ణయించడం జరిగింది? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 1937. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ అక్టోబర్ 2, 1869 సంవత్సరంలో పోర్బందర్లో జన్మించెను అని విద్యార్థి సమాధానం ఇచ్చెను? ఆప్షన్ ఏ అవగాహన, ఆప్షన్ బి వినియోగం, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి ప్రశ్నలు విద్యార్థుల అవగాహన స్థాయిని గుర్తింపు శక్తిని పరీక్షిస్తాయి? ఆప్షన్ ఏ పూరించుము, ఆప్షన్ బి బహుళైచ్ఛిక, ఆప్షన్ సి సత్య అసత్య, ఆప్షన్ డి జతపరచడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 3 రకాల నికషాలను తయారు చేయవచ్చు అని చెప్పినది? ఆప్షన్ ఏ బెంజమిన్, ఆప్షన్ బి థార్ండైక్, ఆప్షన్ సి రాస్, ఆప్షన్ డి మైఖేల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సాధన నికష యొక్క లక్షణం కానిది? ఆప్షన్ ఏ విద్యార్థుల వర్గీకరణ, ఆప్షన్ బి కాలపరిమితి ఉంటుంది, ఆప్షన్ సి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిర్ణయించవచ్చు, ఆప్షన్ డి విద్యార్థి మానసిక క్రియ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విద్యయే మూల్యాంకనం నిర్వచించినది? ఆప్షన్ ఏ రాల్ఫ్ టైలర్, ఆప్షన్ బి స్టఫ్ బీమ్, ఆప్షన్ సి స్కైవన్, ఆప్షన్ డి బెంజమిన్ బ్లూమ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మాపనుల ద్వారా విద్యార్థిలో సహకారం, చాకచక్యం, సమయస్ఫూర్తి మొదలైనవి మూల్యాంకనం చేయవచ్చు? ఆప్షన్ ఏ చెక్లిస్ట్, ఆప్షన్ బి ప్రశ్నావళి, ఆప్షన్ సి ఎనకోటల్, ఆప్షన్ డి రీడింగ్ స్కేల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పరీక్షల వలన విద్యార్థుల సృజనాత్మక శక్తి ప్రకటితమవుతుంది? ఆప్షన్ ఏ విషయతంత్ర పరీక్షలు, ఆప్షన్ బి మౌఖిక పరీక్షలు, ఆప్షన్ సి వ్యాసరూప పరీక్షలు, ఆప్షన్ డి బహుళైచ్ఛిక పరీక్షలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్,
మూల్యాంకన విధానంలో మూడవ సోపానం. ఆప్షన్ ఏ సాధారణ లక్ష్యాలు గుర్తించడం, ఆప్షన్ బి స్పష్టీకరణలను గుర్తించడం, ఆప్షన్ సి బోధనాంశాలను ఎన్నుకోవడం, ఆప్షన్ డి అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.